హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలను జారీ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గల్ఫ్ ఆఫ్ మన్నార్ శ్రీలంక సరిహద్దు కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు కొమరిన్ ప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ధ్వని సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో తూర్పు మరియు ఈశాన్య దిశగా గాలులైతే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ముఖ్యంగా ఏపీలో ఈరోజు చూసుకున్నట్లయితే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలను జారీ చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.